మర్చిపోయి వెళ్ళిపోతాం. నారాయణ గారు మాట్లాడతారు. యాక్చువల్గా ఎస్టిమేషన్స్ తయారు చేయమని ఈఎన్సీకి ఇచ్చాము. బహుశా వాళ్ళు ఒక 1 మంత్ టైం తీసుకొని ఎస్టిమేషన్స్ తయారు చేస్తున్నారు. తయారు చేయగానే దానికి కూడా టెండర్ పిలిచి దాన్ని కూడా ముందు తీసుకుపోవడం జరుగుతుంది. చెప్పంటారా? ఓకేనా? అందరికీ నమస్కారాలండి. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖకు సంబంధించి అనేక సెక్టర్స్ మీద చాలా డీటెయిల్గా డిపార్ట్మెంట్తో డిస్కషన్ జరిగింది. జనరల్గా ఒక మున్సిపాలిటీ అంటే ప్రజలు ఫస్ట్ కోరుకునేది స్వచ్ఛమైన వాటర్ తాగటానికి, ఆ తర్వాత ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ని డిస్పోజ్ చేయటం, మూడోది ప్రతిరోజు వాడే వాటర్ ఏదైతే ఉందో అంటే యూజ్డ్ వాటర్ అంటే బాత్రూమ్ కావచ్చు, టాయిలెట్ కావచ్చు, కిచెన్ కావచ్చు, అది ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడం, తర్వాత రోడ్లు, లైట్స్, ఇవి బేసిక్ థింగ్స్. ఏ మున్సిపాలిటీలోనైనా ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఇది. వాటి తర్వాత ప్రజలు కోరుకునేది పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్, కన్వెన్షన్ సెంటర్స్. అయితే 2014 నుంచి 19 వరకు వీటన్నిటి మీద ఫోకస్ చేసి అనేక కార్యక్రమాలు చేసాం. కేంద్రం నుంచి అనేక ఫండ్స్ ఇచ్చాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి కూడా 5,350 కోట్లు తెస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా ఆపేసింది. స్వచ్ఛ భారత్కి 3,000 కోట్లు ఇస్తే దానికి కూడా స్టేట్ షేర్ ఇక ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి స్టేట్ షేర్ ఇవ్వాల, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగిపోయింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్కి అలాగే ఆగిపోయింది. అమృత్ 8,500 కోట్లు మెయిన్గా వాళ్ళు ఇచ్చింది డ్రింకింగ్ వాటర్కి, అది కూడా ఆగిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉండటంతో గత 1 ఇయర్లో యాక్చువల్గా వీటన్నిటి మీద యాక్చువల్గా ఒక అవగాహన తెచ్చుకొని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి ఈరోజు అమృత స్కీమ్ని ముందుకు తీసుకుపోయేటట్టుగా టెండర్లు పిలిచాం. నిన్న టెండర్లు త్వరలో ఓపెన్ చేస్తారు. వెంటనే ఆ వర్క్ టేకప్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో 85% ప్రతి ఇంటికి డైరెక్ట్గా ట్యాప్ కనెక్షన్ వస్తుంది. అది కూడా సర్ఫేస్ వాటర్. జనరల్గా రెయినీ సీజన్లో అనేక ఇన్ఫెక్షన్స్ రావడం కారణం ఏంటంటే బోర్ వాటర్ తీయటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఆ బోర్లోకి దిగటం వల్ల పొల్యూట్ అవుతుంటాయి. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఓన్లీ సర్ఫేస్ వాటర్ రివర్సెస్ తీయాలన్నారు. దాంతో ఈ యొక్క అమృత స్కీమ్ టెండర్ ఆల్రెడీ పిలిచేశారు. దానికి డెడ్ లైన్ కూడా యాక్చువల్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, దానికి స్టేట్ షేర్ కూడా ఇవ్వాలా, దాన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేట్ ఇవ్వాల్సిన షేర్ ఇచ్చే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క డ్రైన్స్ ఉన్నాయో ప్రతిరోజు యూజ్ చేసే వాటర్ ఇళ్లలో అది 100% ట్రీట్ చేసి బయటికి పంపించాలి. ట్రీట్ చేసి పంపించాలంటే ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి, ఎస్టీపీస్. ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే ఆల్మోస్ట్ 20% కూడా లేవు. వీటిని కూడా 2029కి 100% కంప్లీట్ చేయాలని, దానికి సంబంధించిన ఫండ్స్ కూడా ఇబ్బంది లేకుండా స్టేట్ షేర్
ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాళ్ళని ఎప్పటికప్పుడు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ప్రతిరోజు చెత్త వస్తూనే ఉంటుంది ఇళ్ళలో వాడేది. దాన్ని క్లీన్ చేయటం మున్సిపల్ శాఖ యొక్క ముఖ్య బాధ్యత. అయితే గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది. 85 లక్షల టన్నుల చెత్త. అయితే ముఖ్యమంత్రి గారు రేపు అక్టోబర్ 2 లోపల మొత్తం క్లీన్ చేయమన్నారు. ఆ లెగసీ యాక్చువల్గా చాలా వేగవంతంగా జరుగుతుంది. దాదాపు 55 లక్షల టన్నులు క్లీన్ చేసాం. అక్టోబర్ 2కి పూర్తవుతుంది. అయితే డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ పెట్టారు. 2014-19లోనే దీని మీద స్టడీ చేసి ఆ రోజు 10 ప్లాంట్లు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసాం. అయితే ఆ 10 ప్లాంట్లలో విశాఖపట్నం, గుంటూరు 2 ప్లాంట్లు ముందుకు వచ్చినాయి. మిగతా ప్లాంట్ని గత ప్రభుత్వం ఆపేసింది. ఈ 2 ప్లాంట్లలో 2,800 టన్నులు యాక్చువల్గా చెత్త ఈరోజు బర్న్ అయిపోతుంది. విశాఖపట్నం అండ్ గుంటూరులో ఒక్కొక్క దాంట్లో 1,400 టన్నుల యొక్క చెత్త దాంట్లో వేస్తున్నారు. అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకెక్కడ చెత్త గిబ్బలే ఉండవు. అయితే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే నిలిపేసిందో వాటిలన్నిటిని రివైజ్ చేయమంటే నెల్లూరు టెండర్ అయిపోయి L1 ఇచ్చేశారు. రాజమండ్రి టెండర్ అయిపోయింది, రేపు ఎల్లుండి L1 ఇస్తున్నారు. అదేవిధంగా కడప, కర్నూలు 2 టెండర్లు పిలిచేశారు. విజయవాడకు కూడా పిలిచారు. మళ్ళా ఒక ప్లాంట్ విజయవాడ, ఎందుకంటే 1,400 టన్నులు ఈరోజు గుంటూరులో ఉంటే దాదాపు అక్కడికి డిమాండ్ 2,000 టన్నుల పైన ఉంది. అందువల్ల మరొక ప్లాంట్ విజయవాడ పెట్టి అది మచిలీపట్నం, ఏలూరు, గుడివాడ అక్కడి నుంచి తీసుకొచ్చేసేటట్టుగా ఇక్కడ ఇప్పుడు ఏదైతే గుంటూరులో ఉందో ఆ ప్లాంట్కి అటు బాపట్ల, చీరాల, ఒంగోలు వరకు వచ్చే చెత్త అంతా వేస్తే ఆ విధంగా చేసేటట్టుగా మొత్తం ఏదైతే 2 ప్లాంట్తో 6 ప్లాంట్లు పెడుతున్నాం. అయితే ఏ ప్లాంట్ చేయాలో 2 సంవత్సరాలు పడుతుంది, మినిమం 2 ఇయర్స్. ఈ ప్లాంట్లన్నీ వస్తే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,500 టన్నులు ఇప్పుడు వస్తుంది. అందులో 7,000 టన్నుల చెత్త బర్న్ అయిపోయి రోజుకి ఆ రోజు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. కేవలం ఒక 500 టన్నులు, అది కూడా ఇంటీరియర్గా ఉండే మున్సిపాలిటీలో ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని డిఫరెంట్ మెథడ్లో చేసేట్టుగా చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది జరిగితే ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 ఏ రాష్ట్రం అవుతుందంటే ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఈరోజు తీసుకుంటే చైనాలో 1,100 ప్లాంట్స్ ఉన్నాయి, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. జపాన్లో 400 ప్లాంట్స్ ఉన్నాయి. ఆల్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ ఈ సిస్టమ్ని యాక్చువల్గా పెడుతున్నారు. నేను కూడా 14-19లో అనేక విదేశాలు తిరిగినప్పుడు అటు సింగపూర్ కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, అది స్టడీ చేసి పెట్టాం. ఆ విధంగా సాలిడ్ వేస్ట్ క్లీన్ చేసే పద్ధతిని మొదలుపెట్టాం. 2014-19లో